నవీన్ పోలిశెట్టి అన్న బ్లాక్ బాస్టర్ కొట్టేశాడన్న. ఈ పొంగల్కి నవీన్ పోలిశెట్టి అన్న ది బెస్ట్ మూవీ ఇచ్చాడు. ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్గా ఫ్యామిలీస్కి అయితే బెస్ట్ కనెక్ట్ అవుతుంది అన్న మూవీ. అనిల్ రావుపూడి గారు నీకు మొగుడు వచ్చాడు డైరెక్టర్ పరంగా అన్నానికి సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి నా గారు డైరెక్షన్ విధంగా అనిల్ రావుపూడి గారికి 100% పోటీ వచ్చారనమాట. అంత బాగుంది మూవీ అయితే. ఇందులో వచ్చే సాంగ్స్కి అయితే ఫిదా అయిపోయారన్న. భీమవరం బాల్మా బాగా తీసుకుందాం అనే డ్యాన్స్ కూడా పిచ్చెక్కిచ్చేసాడు. అంత బాగుంది మూవీ అయితే. నాకైతే నవీన్ పోలిశెట్టి గారు జాతిరత్నాల్లో ఎంత ఎంజాయ్ చేశానో దానికంటే 200 రెట్లు ఎంజాయ్ చేశానన్న. మొన్న రాజ్యసభ అప్పుడు మారుతి గారు చెప్పారు నా అడ్రస్ బాగాలేకపోతే రమ్మన్నట్టు. అలాగే నవీన్ పోలిశెట్టి గారు కూడా ఈవెంట్లలో చెప్పాడు ఈ మూవీ మీ 200 రూపాయలకి న్యాయం చేస్తుంది 100% అన్నారు. ఆయన 3 సంవత్సరాల నిరీక్షణకి ది బెస్ట్ మూవీ ఇచ్చాడు ఆయన. ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎమోషనల్, చాలా బాగుంది. రోడ్లు ఎక్కడా, బళ్ళు ఎక్కడా, ఈ రాష్ట్రాల్లో ఇవన్నీ ఎక్కడ అన్నట్టు ఆయన చూపెట్టాడు. అబ్బా దానికి మెచ్చుకోవాలన్న. చాలా బాగుంది మూవీ అయితే. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కొన్ని లాజిక్ విషయాన్ని తీసుకొని నవీన్ పోలిశెట్టి గారు ఈ మూవీని ముందుకు తీసుకొచ్చారు. చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్కరు చూడాలి. నేను ఇప్పుడు ఈ మూవీ చూశాను, భీమవరం వెళ్తున్నాను, మా ప్రభాస్ని కలుస్తాను. నేను నవీన్ పోలిశెట్టి అన్న మన నాగవంశీ గారు ముగ్గురం ఫ్రెండ్స్. మీరు నమ్మకపోతే చూడండి, మీకు ప్రూఫ్ కూడా చూపెడతాను. చూడండి, ఇగో నాగవంశీ గారు రాపడ్డారా. నవీన్ పోలిశెట్టి అని ఫోన్ చేసి మాట్లాడాను ఆల్రెడీ. బ్లాక్ బాస్టర్ ఊక ఫోన్ చేస్తే బాగోదు, ఆయన బిజీగా ఉన్నాడంటే భీమవరంలో. వెళ్తాను, నెక్స్ట్ సారి నాకు మూవీలో కూడా అవకాశం ఇస్తా అని చెప్పాడు అన్న. ఈ వీడియో చూసిన తర్వాత మన ఫ్రెండ్స్ అని వీళ్ళకి చెప్పు, మీడియా వాళ్ళకి కూడా చెప్పండి. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొడుతుండు పక్కా. 100 కోట్లు వస్తుంది పక్కా. ఆయన సినిమాల్లో హైలైట్ సినిమా ఇది అవుతుంది. కామెడీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం పాలిటిక్స్ గురించి ఉంటుంది. అట్లా ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతారా? జాతిరత్నం వేరే పోయి అది మొత్తం కామెడీ. ఇది అంతకు మించి వచ్చింది, సూపర్ హిట్. దీంతోపాటు జాతిరత్నం 2 కూడా అనౌన్స్ చేస్తాడు సూన్లో అనుకుంటున్నాం. అట్లా సూపర్ హైలైట్, నెంబర్ 1. ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది సూపర్, నిన్నొక సినిమా వచ్చింది సూపర్. ఈరోజు ఇంతకు మించి సంక్రాంతికి పండగే పండగ. అట్లా దేని గురించి అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఆశ ఎక్కువ పడతాడు, సెకండ్ హాఫ్ ఏంటంటే అది ప్రజలకు హెల్ప్ చేయడం వల్ల బాగా పికప్ అవుతాడు అన్న. అట్లా సూపర్ హిట్ సినిమా. మ్యూజిక్ బాగుంది, డ్యాన్స్ బాగుంది, హీరోయిన్ అయితే కెవ్వు కేక, హీరో బాగుంది, అన్నీ బాగున్నాయి. మొత్తం పల్లెటూరు సినిమా ఇది. అట్లా రేటింగా 5కి 4 పక్కా బ్రో. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి పక్కా ఒక 100 కోట్లు అయితే వస్తాయి పక్కా మంచిగా. 3 సినిమాలు సూపర్ హిట్. రవిదేవ సినిమా హిట్, ఇది హిట్, అది హిట్, 3 అంతకు మించి. థ్యాంక్ యూ. థియేటర్ మొత్తం ఇలా నవ్వులు ఫుల్గా నవ్వుకున్నాము. ఇలాంటి నవ్వు నేను లైఫ్లో ఫస్ట్ టైం నవ్వాను. నవీన్ పోలిశెట్టి గారు మీకు ఇట్టు పడింది. భీమవరం పాలుమా బాగా బీచిపోదమ్మా, సినిమా ఇట్టు కొట్టమా. అసలు ఇలాంటి సినిమా జాతిరత్నాలు సినిమా చూశారు కదా, జాతిరత్నాలకు మించి అంతకు మించి 10 కలిసి ఎలా ఉంటుందో అలా ఉంది. అబ్బా ఏమి టైమింగ్, ఏమి స్టోరీ, ఏమి కామెడీ. అబ్బా ఇలాంటి కామెడీ నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. ప్రతి ఒక్క ఫ్యామిలీ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ ఏందంటే ఇదే. అనగనగా ఒక రాజు ఇట్టు పడింది. కంగ్రాచులేషన్స్ మారి గారు, డైరెక్టర్ మారి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ అనిల్ పోలిశెట్టి గారు ఏమి నవ్వు, ఏమి కామెడీ, ఏమి డ్రెస్సింగ్, మేఘన గారు యాక్టింగ్, ఆ లుకింగ్. అబ్బా ఇలాంటి సినిమా నేను ఇందులో చూసాను కదా. ఈ సినిమా సంక్రాంతి ఇట్టు కొట్టే మూవీ ఇదే సినిమా. రాసి పెట్టుకోండి. ఊరు కోసం ప్రెసిడెంట్ గా పోటీ చేసి చాలా చేశాడు. ఊరు కోసం తన డబ్బులు మొత్తం దానం చేశాడు. అబ్బా స్టోరీ మాత్రం అయితే ఒక వేరే లెవెల్. అసలు కామెడీ మాత్రం అయితే అసలు నాకు నవ్వు ఆపుకోలేకపోతున్నాను. అలాంటి నవ్వులు జాతిరత్నాలకు 10 ఉందన్న. నవ్వి మీకు కడుపు మొత్తం పోతుంది, అలా ఉంటుంది. సూపర్ హిట్ మూవీ. ఈ సంక్రాంతికి అల్లుడు వచ్చాడు. ఎక్సలెంట్ మూవీ. నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ సూపర్ ఉంది. ఫుల్ హార్డ్ వర్క్ చేశారైనా, ఫుల్ హార్డ్ వర్క్ చేసిండు నవీన్ పోలిశెట్టి హీరో. ఎక్సలెంట్ మూవీ. ఈ పండుగకి ఇదే ఎక్సలెంట్ సూపర్ మూవీ, సూపర్ హిట్ మూవీ. ఎక్కడ ఇంత కూడా బోర్ లేదు, ఏం లేదు. అందరు ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు.
ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, కామెడీ సూపర్ ఉంది, ఎక్కడ ఇంత ఏది బోరు లేదు, చాలా ఉంది మెసేజ్ చెప్పుకోవడానికి. కానీ నేను ఇట్లా చెప్పాను, అందరు చూస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నా. చాలా సూపర్ నవీన్ పోలిశెట్టి ఊపేసిండు. ఎప్పుడు కానీ జాతీయ రత్నాలు అన్లైన్లో లేదు, ఇంట్లో 2 ఫైట్స్ కూడా ఉన్నాయి, ఎక్సలెంట్ ఫైట్స్ కూడా బాగా తీశారు. చాలా సూపర్ హిట్ మూవీ. ఈ పండుగ అల్లుడు వచ్చాడంటే నిజంగానే అల్లుడు వచ్చాడు. ఇక్కడ పండుగ, రేపు ఇంటికి పోయినాక మళ్ళీ పండుగ. చాలా బాగుంది, నచ్చింది. బాగుందండి, ఫుల్ ఎంత కామెడీ బాగుంది, ఇంకంతే బాగుంది. మూవీ చాలా బాగుంది, హిలేరియస్ మూవీ, అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్, ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, సినిమా అద్భుతంగా ఉంది. నవీన్ పోలిశెట్టి సినిమాని నవ్వుతో నా భవిష్యత్తు లెవెల్లో తీశాడు ఈ సినిమా. ఫెంటాస్టిక్. ప్రేక్షకులకి నచ్చాలి, అది ప్రేక్షకులకి నచ్చితే ఆనందం. కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ ఆల్సో అండ్ ఎంటైర్ టీమ్, సితారా ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పండుగ కల్లుడు వచ్చాడు, నవీన్ పోలిశెట్టి. సూపర్ ఎక్సలెంట్ మూవీ. యా, చాలా మంచి మెసేజ్ ఉంది. మీరు చూడాలి, అందరూ ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. ఈ సినిమా ద్వారా ఒక సొసైటీకి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమా ద్వారా. ఒక స్టోరీ ఓరియంటెడ్, ఒక కాన్సెప్చువల్ స్టోరీ క్రియేట్ చేస్తూ దానిలో హ్యూమర్ ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా హ్యూమర్ని కంటిన్యూ చేస్తూ ఆ సినిమాని, ఆ స్టోరీ రైటింగ్ అని, ఇట్స్ ఎ ట్రెమెండస్ ఎఫర్ట్ బై ది ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ఆంధ్ర టు తెలంగాణ కట్టుకునే విధంగా తీశారు. అంటే ఇది జస్ట్ ఆంధ్ర టు తెలంగాణ కాదు, ఇట్ ఈస్ ఎ గ్లోబల్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్లోబల్ ట్రెండింగ్ మూవీ. మొత్తం అంతా కామెడీ స్టోరీ కూడా చాలా సింపుల్ స్టోరీ కానీ చాలా బాగా తీసుకెళ్లారు. శంకర్ అవునన్నా 4 మూవీలో అన్న దీంటిది స్టోరీ నేరేటెడ్ కామెడీ అన్న, ఎక్కడో తీసుకొచ్చి పెట్టినట్టు ఏం లేదు. అంటే హీరో క్యారెక్టరైజేషనే కొంచెం కామెడీతో ఉంటుంది పూర్తిగాను. సో కామెడీ అయితే చాలా బాగుంది, ట్విస్ట్ బాగుంది, 1-2 ట్విస్టులు ఉంటాయి మధ్యలో సినిమాలోని. ఎమోషన్స్ కూడా అంతే బాగా తీసుకెళ్లారు, ఎక్కడ ఎమోషన్స్ ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు ఏం లేదు, ఎమోషన్ కూడా అంతే బాగా తీసుకెళ్లారు. బాగుందన్న, అంటే మీకు సినిమాలో బాగా హెవీగా రొమాంటిక్గా ఏమి ఉండదు దాంట్లోని, జస్ట్ చాలా డీసెంట్గా ఉంటుంది. ఏం చెప్పమంటారండి, సంక్రాంతి ఫెస్టివల్ అంటే నవీన్దేనండి. ఈ సీజన్ మొత్తం నవీన్దే. అసలు చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అసలు ఏ యాక్టింగ్ స్కూల్ ఆయనకు అవసరం లేదు. న్యాచురల్గా స్టోరీ ఒక మెసేజ్ ఉంది, కామెడీ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంది. అండ్ ఫైనల్ ఏంటంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ ఓరియంటెడ్, నో డబల్ డైలాగ్స్, ఎనీ టైప్ ఆఫ్, అస్సలు మనం ఒక ఫ్యామిలీతో ఫుల్ ఎంటర్టైన్ చేయొచ్చు. చాలా నీట్ మూవీ తీశాడు. నవీన్ డిజర్వ్స్ ద రాకింగ్ స్టార్. అండ్ 2026 జై నవీన్. 1 more జాతిరత్నం ఫర్ నవీన్. అన్న ఒకటే చెప్తున్నా, అనగానే ఒక రాజు సినిమా మాత్రం ఇచ్చి పడేసిన అన్న, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జాతిరత్నం తర్వాత హీరో గారికి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అనగానే ఒక రాజు. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు, సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ మూవీ. హీరో గారి కెరియర్లో మళ్ళీ ఒక మంచి కామెడీ సినిమా, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కామెడీ మెయిన్గా ఉండే కామెడీ అది చాలా బాగుంది, హార్ట్ టచింగ్ చేసిండు. స్పెషల్ అంటే కామెడీ అంటే చాలా, ఇప్పుడు జాగ్రత్తలు చూసిన తర్వాత మనం ఇలా కొత్తగా చూస్తాం మనం ఆయన హీరో గారిని, అంత కొత్తగా డిఫరెంట్గా చూపించిండు. డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, చాలా బాగుంది. సంక్రాంతి మంది మళ్ళీ ఒక హిట్ అని చెప్పొచ్చు. ఇది మన బాస్ సినిమా హిట్ కొట్టిన చిరంజీవి గారిది, ఇది సెకండ్ మూవీ అని చెప్పొచ్చు అనగానే ఒక రాజు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, కామెడీకి మాత్రం పెద్ద పండుగ అని చెప్పొచ్చు. మెయిన్ కావాలి, కామెడీ కావాలి, ఇప్పుడున్న ఆడియన్స్కి అంతా బాగుంది. సినిమా మాత్రం బాగుంది. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. బాగుంది, నవ్వి చచ్చాము యాక్చువల్లీ. అవును, బాగుంది, చూడొచ్చు. అయితే మీరు చూడాలి, బయట అంత చెప్పేసి ఎట్లా. నేను చూసాను యాక్చువల్లీ సినిమా ఎలా ఉంది? బాగుంది. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో? ఆయన
రాజకీయం లైక్ రాజు ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. ఓ చాలా బాగుందండి ఈ మూవీ. హైలైట్ అవుతుంది కంపల్సరీ 100% హైలైట్ అవుతుంది. చాలా బాగుంది. ఇంకా ఇంకా చూడాలని ఉంది. మళ్ళీ ఈరోజే కాదు మళ్ళీ చూడాలని ఉంది. పులిశెట్టి మాత్రం చాలా ఫుల్ కామెడీ, చాలా బాగుంది. చాలా నచ్చిందండి. నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ అండి యాక్టింగ్ ఫుల్ ఉందండి. చాలా బాగుంది. చాలా కామెడీ, చాలా స్టోరీ బాగుంది. ఫైటింగ్ కూడా బాగుంది. చాలా ఈసారి ఫైటింగ్ చాలా బాగా ఇచ్చిండ్రండి. మెసేజ్ చాలా బాగుందండి. మెసేజ్ ఓకే చెప్పండి ఎలా అనిపించిందండి సినిమా సూపర్ ఉంది. కామెడీ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఇట్స్ వెరీ కామెడీ అండ్ డైలాగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఎంటర్టైనింగ్ దానికంటే మించి ఉంది. బాగుంది. ఎంటర్టైన్ ఎమోషనల్ ఎండ్లో కొంచెం ఎమోషనల్ ఉండేది. బట్ ఆ ఎమోషనల్లో కూడా నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ వాజ్ రియలీ గుడ్. ఏ ఫిలింలో ఆ ఎమోషనల్ చూపించలేదు. బట్ ఈ ఫిలింలో కొంచెం అన్నీ కూడా బ్యాలెన్స్గా బాగున్నాయి. ఫైట్ ఉంది. లేదు నాట్ ఎట్ ఆల్. ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ డైలాగ్స్ అయితే చెప్పొద్దు. నవీన్ పోలిశెట్టి బాగుందండి. బాగుంది. రొటీనే లేదు, కొత్తగా ఉంది. అండ్ ఆ కామెడీ వైజ్ అయితే సూపర్. కామెడీ సూపర్. ఇంకా అక్కడ పేరు పెట్టలేదు. సూపర్గా ఉంది మూవీ. మన నవీన్ పోలిశెట్టి గారిది ఎక్సలెంట్గా ఉంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అండి. సూపర్గా ఆయన మన నటకిరీటి సారథి రాజేంద్ర ప్రసాద్ గారిని మైమర్పించారండి ఇందులో. సూపర్. మొదటి నుంచి మొదలు పెట్టుకుంటే ఎండింగ్ వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. అసలు నవీన్ గారిది కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేయర్ సార్ది, మిక్కీ జే మేయర్ గారిది ఎక్సలెంట్. మారి డైరెక్టరు ఫుల్ కామెడీ తీశారు. ఈయన తమిళ డైరెక్టర్ అనుకుంటా, నాకు తెలియదు కానీ సూపర్గా తీశారు. ఎక్సలెంట్. ఇప్పుడు సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల కంటే భారీ హిట్ సినిమా అంటే ఇది ఎక్సలెంట్. జాతి రత్నాల తర్వాత మంచి మూవీ తీశారు నవీన్ గారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. చూసాను, ఇప్పుడే ఈ సినిమా చూశాను. నిజంగా చాలా బాగుంది. ఈ సంక్రాంతికి ఒక 5-6 సినిమాలు వచ్చినాయి పోయినాయి. కానీ అన్ని సినిమాల కల్లా ఇది చూస్తుంటే మాత్రం నిజంగా చాలా కామెడీ. చూస్తారని పిచ్చ కామెడీ, ఫుల్ కామెడీ. అసలు ఆ సినిమాలో మెసేజ్ కానీ కామెడీ టైమింగ్ కానీ వేరే లెవెల్ అంతే. ఈ సినిమా చూస్తున్నంత సేపు అసలు సినిమాకు ఉండిపోయాం అంతే అందరం. థియేటర్లో మీరు ఎవరినైనా అడగండి, ఒకటే మాట, ఈ సినిమా హిట్. అబ్బా ఎంత బాగుంది. ఈ సినిమాను కానీ అన్ని థియేటర్లు కానీ వేసుకున్నారంటే నిజంగా థియేటర్లో పండగ. ఇంకా ఖచ్చితంగా ఈ సినిమాని 2 తెలుగు రాష్ట్రాలు వేశారంటే 1000 కోట్లు పక్కా అంతే. నిజంగా భలే ఉంది ఈ సినిమా. చూస్తున్న సేపు ఎక్కడ బోరే కోట్ల అసలు. అవును, అన్ని కామెడీ సినిమాలు. కామెడీలో కల్లా నెంబర్ 1 ఇది అసలు 1 man షో అంతే అవుతుంది. ఎక్కడ కూడా అసలు అతను ఏ మాత్రం అసలు తగ్గేది లేనాడు అంతే. అసలు చూస్తున్న సేపు ఒకటే కామెడీ. అసలు ఎక్కడ థియేటర్లో నవ్వి చచ్చిపోయాం అంతే జనాలందరూ. ఎక్కడ చూసినా ఈ సినిమా అయితే హౌస్ బుకింగ్ అయితే అసలు బుక్ మై షోలో పోతేనే ఈ సినిమా టికెట్లు దొరకట్లే అంతే. ఇంకా ఈ సంక్రాంతికి విన్నర్ ఎంతమంది అన్నారు కాదు. అది ఈ సంక్రాంతికి విన్నర్ నవీన్ పోలిశెట్టి అనే విన్నర్ అంతే. ఏం యాక్టింగ్ ఒక 1 man షో అంతే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతానే ఉన్నాం అంతే. జనాలందరూ నవ్వుతున్నారు. ఎక్కడ కూడా కాస్త కూడా అసలు బోర్ కొట్టేది లేదు. అసలు ఎక్కడ ఒక్క సీన్ కూడా మైనస్ లేదంతే. మూవీలో మైనస్ లేదు అసలు ఎక్కడ. అదే కదా, అంటే కామెడీ. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. భీమవరం తాలూకా పాట చాలా బాగుంది. ఇంకా అలాగే మీనాక్షి కూడా, హీరోయిన్ కూడా అబ్బా ఏముంది అసలు. ఎక్కడ వల్గారిటీ సీన్ కానీ రొమాంటిక్ సీన్ కానీ ఏం పెట్టలే. లాస్ట్లో మెసేజ్ మాత్రం ఇచ్చాడు భయ్యా, అద్దరిపోయింది భయ్యా. అంటే సోషల్ మీడియాను చూసి ఎవరు మీరు ఓట్లు వేయకండి. ఆ సోషల్ మీడియాలో చెప్పేదంతా అబద్ధం. రియాలిటీ చూడండి. అంటే దీన్ని బట్టి ఏమని అర్థం, సినిమాను కూడా సోషల్ మీడియాలో చూసి నమ్మకండి. ఫేక్ రివ్యూలన్నీ. సినిమాని మీరే చూడండి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ సినిమాను ఆదరిస్తారు. ఈ సినిమాను ఖచ్చితంగా మీరందరూ చూసి మీరు బాగా నవ్వుకుంటారు. ఇది మీకు ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని అర్థం అనమాట. కాబట్టి ఈ సినిమాను దయచేసి ఒక్కసారి మీరు థియేటర్కి వచ్చారంటే ఈ సంవత్సరం ఈ సంక్రాంతి అంతా నవ్వుకుంటూనే ఉంటారంతే. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్కా అంతే. అనేది తీసుకున్నాడు కాబట్టి సంక్రాంతికి ఎలాంటి సినిమాలు రావాలంటే ప్యూర్ కామెడీ బేస్డ్ వస్తేనే సూపర్ హిట్ అవుతుంది అనేది కొద్దిగా 5-6 years నుంచి పాటిస్తున్నారు. అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ ఉన్నాయి. చిరంజీవి సినిమా హైలైట్ అయింది, మళ్ళీ రవితేజ సినిమా, మళ్ళీ ఈ సినిమా. 3 సినిమాలు 9 రేటింగ్ ఉంది.
నెక్స్ట్ శర్వానంద్ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని, సంక్రాంతి అందరు సంతోషంగా సంబరాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. అట్లా దీనికి సెకండ్ హాఫ్ మొత్తం పాలిటిక్స్ అనేది ఉంది బ్రో. అంటే చాలా సినిమాలకు ఉండదు కాక పాలిటిక్స్. ఈ సినిమా కొద్దిగా సడన్ సర్ప్రైజ్ ఉంటుందేమో అని హీరో కొద్దిగా పాలిటిక్స్ అనేది అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఎలాంటి ఉండాలి అంటే క్వాలిటీస్ ఎలాంటివి ఉండాలి, ప్రజలకు ఏం చేయాలి అనేది అతను కొద్దిగా ఆశపడతాడు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మొత్తం 2.0తో పోతాడు. అట్లా సూపర్ ఉంది సినిమా. 8-9 ఇయర్స్ బ్రో, మంచిగా చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనగనగా ఒక రాజు బాగుంది సినిమా, మంచి సినిమా, ఒక ఎంటర్టైన్మెంట్. నవీన్ పోలిశెట్టి నుంచి ఒక ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం అది ఉంది. మీనాక్షి చౌదరి పెర్ఫార్మెన్స్, మన రావు రమేష్ గారి పెర్ఫార్మెన్స్, ఆయన చుట్టుపక్కల చమ్మక్ చంద్ర గారు, సో మిగతా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ కంప్లీట్గా మనకు సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, సో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కామెడీ వర్కౌట్ అయింది, సెకండ్ హాఫ్లో ఎమోషన్ వర్కౌట్ అయింది, ఊరు గురించి పోరాడే ఒక క్యారెక్టర్. సో మనకి సినిమా పాత రిఫరెన్స్లు కూడా కనిపిస్తాయి, కొన్ని సినిమాల రిఫరెన్సెస్ కనిపిస్తాయి. బట్ ఓకే, అంటే ఎన్ని రిఫరెన్స్లు కనిపి అంటే చెప్తున్నాం కదా, కొత్త కథలు లేవు, ఉన్న కథలు కొత్తగా తీయడమే. సో దాంట్లో సక్సెస్ అయ్యారు అనిపించింది. టెక్నాలజీ పరంగా కొత్తదనాన్ని వాడుకుంటూ చేశారు. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. సో ఖచ్చితంగా పండక్కి థియేటర్లో ఫ్యామిలీతో చూసే సినిమా అనగనగా ఒక రాజు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో రండి, ఫ్యామిలీతో వైబ్ అవ్వండి. అంటే అన్ని సినిమాలు ఇప్పుడు మనం మామూలుగా మెయిన్గా చూసేది మెగాస్టార్ గారి సినిమా. సో మెగాస్టార్ గారి సినిమా టికెట్లు దొరకకపోతే రవితేజ గారి సినిమా, ఎందుకంటే పండగ అంటే మనకు సినిమానే కాబట్టి. సో సినిమా వైబ్లో మనం ఏం చేద్దామంటే ఒక సినిమా దొరకలేదు, రెండో సినిమా అది దొరకలేదు, చక్కగా నవీన్ పోలిశెట్టి ఇది కాదు, ఇంకా మనకి శర్వానంద్ గారు కూడా రెడీ అవుతున్నారు. సాయంత్రం అది కూడా వచ్చేస్తుంది, టైమింగ్ పెట్టారు వాళ్ళు కూడా, చక్కగా ముహూర్తం ఫిక్స్ చేసుకుని 5:49 అని చెప్పారు. సో నారీ నడుమురారు అది కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. సో అన్ని సినిమాలు బాగుండాలి, సినిమా బాగుండాలి. సో రండి, థియేటర్లకు వచ్చేయండి. మనశంకర్ వరప్రసాద్ దొరకలేదా, రాజాసాబ్కి వెళ్ళండి. అది దొరకలేదా, ఇంకో సినిమా ఉంది, దానికి రవితేజ గారి సినిమాకి రండి. అది దొరకలేదు, మనకి నవీన్ పోలిశెట్టి గారి సినిమా, సాయంత్రం శర్వానంద్ గారు. సో అన్ని సినిమాలు చూడండి. లేదు, ఈ సినిమా 99 రూపాయలేగా, మనకు అందుబాటు ధరలోనేగా, ప్రాబ్లమే ఉంది. చక్కగా ఫ్యామిలీతో ఐదుగురికి 500 రూపాయలు పెట్టుకుంటే మంచి సినిమాలు హ్యాపీగా మల్టీప్లెక్స్లో కూడా చూసేయచ్చు. సో రేట్లతో సంబంధంలా రండి, సినిమా వైబ్ అవ్వండి, ఎంటర్టైన్ అవ్వండి, సినిమాని చంపకండి. ఇప్పుడే అనగానే ఒక రాజు మూవీ చూశాను బ్రో, చాలా బాగా అనిపించింది సినిమా. ఎక్కడ కానీ ల్యాగ్ లేదు, అంటే కొన్ని పంచెస్ కానీ కొంచెం లైట్గా పంచెస్ పేర్లేదు, కానీ ఫన్ అయితే జనరేట్ అయింది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఆ స్టోరీ లైన్ కానీ, తీసుకున్న విధానం కానీ, చూపించిన విధానం కానీ చాలా బాగా అనిపించింది. నవీన్ పోలిశెట్టి వన్ మన్ షో అనుకోవచ్చు, తన పంచులతోటి పర్ఫార్మెన్స్ తోటి ప్యాక్ ఆడేశాడు స్క్రీన్ పైన, చాలా బాగా అనిపించింది. మీనాక్షి చాలా క్యూట్గా కనిపించింది. సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. రెండు సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ బాలమ్మ సాంగ్ కానీ, రాజుగారి పెళ్ళి కానీ, ఆ 2 సాంగ్స్ చాలా హిట్ అవుతాయి. స్క్రీన్ కూడా చాలా బాగా అనిపించాయి. ఫైనల్లో ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చేసి ఏదైతే స్టోరీ ఫార్వర్డ్ తీసుకున్నారో అది చాలా బాగా అనిపించింది. ఇంకోటి నాగవంశి గారు ఎన్నో సంవత్సరాల నుంచి హిట్ కొడదాం సంక్రాంతికి అని చూస్తున్నారు. ఈ దెబ్బతో నాకు తెలిసి నాగవంశి గారికి దీంతో హిట్ వస్తుంది, నాకు తెలిసినంత వరకు సూపర్ హిట్ దీంతో. మీరు కంగ్రాచులేషన్ నాగవంశి గారు. నెంబర్ వైజ్ అంటే నాకు ఫస్ట్ మనశంకర్ వరప్రసాద్ బ్రో, తర్వాత వచ్చేసి దీనికి ఇస్తా అనగనగా ఒక రాజు, థర్డ్ వచ్చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఫోర్త్ రాజాసాబ్. అంటే ఇంకో సినిమా ఉంది కదా, ఆ సినిమా చూసి ఇంకా మనం ఆర్డర్ ఫిక్స్ చేసుకుందాం. నా అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారి సినిమా చూసి బయటకు వస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. బ్రో ఎలా అనిపించింది? నా అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారి సినిమా చూసి నేను ఇప్పుడే బయటకు వస్తున్నాను. సంక్రాంతి బరిలో ఫైనల్లీ మళ్ళీ మనశంకర వరప్రసాద్ తర్వాత ఇంకొక మంచి సినిమా పడింది. హాయిగా నవ్వుకుంటూ దిల్దార్గా మంచి సినిమా చూసానన్న ఫీల్తో నేను బయటకు వస్తున్నానన్న. మూవీ గురించి మాట్లాడితే మూవీ స్టార్ట్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పాస్ అయ్యాక స్లో నరేషన్ వల్ల మేబీ స్టోరీలోకి వెళ్ళడం వల్ల కొంచెం లోకీ పాయింట్ అనేది జరుగుతుంది. లోకీ పాయింట్ అంటే కొంచెం బోర్ ఫీల్ అవ్వచ్చు, ల్యాగ్ అనిపించచ్చు. బట్ దాని తర్వాత కూడా మళ్ళీ ప్రీ ఇంటర్వల్ బ్లాక్ దగ్గర నుంచి మళ్ళీ సెట్ అయిపోద్ది మూవీ. సెకండ్ హాఫ్ అయితే మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు, టోటల్ త్రూ అవుట్
థ్రో ఎంటర్టైన్మెంట్. నవీన్ పోలిశెట్టి గారు ప్రామిస్ చేసినట్టు మంచి ఎంటర్టైన్మెంట్తో వచ్చారు సినిమాలో. అండ్ నవీన్ పోలిశెట్టి గారి కామిక్ టైమింగ్ మనందరికీ తెలిసిందే. జాతి రత్నాల తర్వాత దాన్ని మించిన కామిక్ టైమింగ్ ఈ సినిమాలో. రొట్ట కామెడీ, కుళ్ళు కామెడీ లేకుండా నీట్ క్లీన్ కామెడీ, సీన్కి తగ్గట్టు సిచ్యువేషన్కి తగ్గట్టు మంచి కామెడీ సీన్స్తో మనం ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో చూసేలాగా ఉంది. సో హ్యాపీగా సంక్రాంతి సినిమా మీరు వెళ్ళి హ్యాపీగా చూసి బయటకు వచ్చేయచ్చు. అండ్ మీనాక్షి చౌదరి గారికి స్పెషల్ కుడోస్. ఎందుకు అంటే ఆవిడ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకునే పద్ధతి టూ గుడ్ ఉంటుంది. లక్కీ భాస్కర్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకొని ఒక మంచి క్యారెక్టర్తో వచ్చారు. ఆవిడ కూడా చాలా స్కోప్ ఉండింది మీనాక్షి చౌదరి గారికి, నాట్ జస్ట్ ఫర్ ఎ గ్లామర్ రోల్. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆవిడ క్యూట్నెస్, ఆవిడ గ్లామర్, ఆవిడ ఇన్నోసెన్స్, ఆ తర్వాత ఆవిడ పాటల్లో డ్యాన్స్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అండ్ కామిక్ టైమింగ్ నవీన్ పోలిశెట్టి గారితో ఈక్వల్ కాంపిటీషన్గా ఆవిడ పంచులేసి కామెడీతో నవ్విచ్చారు మనల్ని. ఆవిడ ఇన్నోసెన్స్తో సినిమాలో అసలు టూ గుడ్ ఉండే. అండ్ పాటలు కూడా మనం ఆల్రెడీ భీమవరం బాల్మా పాటకి ఆల్రెడీ బాగా కనెక్ట్ అయ్యాము. మూవీలో చూస్తే మాత్రం ఖచ్చితంగా లేచి డ్యాన్స్ చేస్తారు కుర్రగారు. అలా ఉండింది మూవీలో కూడా స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ అంతా సాంగ్ది. అండ్ బీజిఎం కూడా వర్క్డ్ అవుట్ టూ గుడ్. సో నెగిటివ్స్ అంటే ఇంకేం లేవు చెప్పడానికి పెద్దగా. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ లో కీ పాయింట్స్ ఉంటాయి బోర్ ఫీల్ అయ్యేలాగా. బట్ ఓవరాల్గా మూవీ త్రూ అవుట్ మాత్రం చాలా బాగుంది. ఫైనల్గా నాగవంశీ గారికి ఈ సంక్రాంతికి అదృష్టం కలిసి వచ్చింది. సో హోప్ఫుల్లీ ఇక నుంచి అయినా ఆయన కొంచెం దగ్గరగా మంచి సినిమాలు చూసి మంచి సినిమాలు తీస్తారని చెప్పి కోరుకుంటున్నాము. ఓవరాల్గా శంకర్ ప్రసాద్ గారి తర్వాత అనగనగా ఒక రాజు హిట్